పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధం మొదలు కాబోతుందా? హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య దాడులు దీనికి ఆజ్యం పోస్తున్నాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుపడుతోంది. యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుంది. హెజ్బుల్లా రాకెట్ స్థావరాలే టార్గెట్గా దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ అటాక్కు ధీటుగా హెజ్బుల్లా ప్రతిదాడి చేస్తోంది. 320 రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించింది హెజ్బుల్లా. ఇజ్రాయెల్కు అమెరికా యుద్ధ నౌకలు కూడా చేరుకున్నాయి. దాడులతో ఇజ్రాయెల్కు విమానాలు కూడా బంద్ అయిన పరిస్థితి కనబడుతోంది. బెన్ గురియన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు ఇజ్రాయెల్ అధికారులు. అదనపు బలగాలను కూడా అమెరికా మోహరిస్తోంది. దీంతో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. క్షణక్షణం భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుపడగా ప్రతిగా హెజ్బుల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. طيران قصف طيران العدو البريطاني الإسرائيلي على محافظة الحديدة. لا 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 దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుపడుతుంటే ప్రతిగా హెజ్బుల్లా రాకెట్ల వర్షం కురిపిస్తోంది. 320 రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దాడిలో 100 విమానాలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని నెలలుగా స్వల్ప స్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్ హెజ్బుల్లాలు ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధానికి దాడులు ఆజ్యం పోస్తాయని తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ హెజ్బుల్లా సంయమనం పాటించాలంటూ ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. ఆదివారం ఉదయానికి 2 వైపుల నుంచి దాడులు ఆగిపోయాయి. కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇరు వర్గాలు ప్రకటించాయి. అయితే లెబనాన్పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్బుల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా చెప్తోంది. ఇజ్రాయెల్ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లు వివరించింది. ఉత్తర మధ్య ఇజ్రాయెల్లోని లక్ష్యాలపై హెజ్బుల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి నాదవ్ షోషాని అంటున్నారు. ఉత్తర ఇజ్రాయెల్పై దాడులతో ఆ ప్రాంతంలోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని గంట పాటు అధికారులు మూసివేశారు. దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్కు పలు విమానాలు రద్దయ్యాయి. యుద్ధ విస్తరణపై ఈజిప్ట్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. లెబనాన్లో సుస్థిరతకు పిలుపునిచ్చింది. ఇక పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు. అమెరికా చేపట్టాల్సిన తదుపరి చర్యలపై కూడా ఉన్నతాధికారులతో చర్చించారు. ఇజ్రాయెల్ దాడుల్లో 3 ఫైటర్లు మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ అంటోంది. మీరు చూసిన దృశ్యాలు గాజాపై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా శరణార్థులంతా కూడా అక్కడి నుంచి తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే గాజాలో దాదాపు 80,000 మంది పైగా మృతి చెందినట్లుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య అనధికారికంగా 1,00,000 వరకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఇజ్రాయెల్, అటు హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపుల మధ్య జరుగుతున్నటువంటి, హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి శరణార్థులుగా తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా నీలమట్టమైన బంగళాలు, వలస వెళ్తున్న ప్రజలు. ఆ దృశ్యాలు చూస్తుంటే
ఏం జరుగుతోంది పశ్చిమాసియాలో అనే భయాందోళనకరమైన పరిస్థితులు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రజలు అక్కడి నుంచి వెళ్తుంటే అయ్యో ఏం జరుగుతోంది, అసలు పశ్చిమాసియాలో ప్రజల ప్రాణాలకు అసలు రక్షణ ఉందా అనే పరిస్థితులు మనకు అద్దం పడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్ అలాగే గాజా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా పాలస్తీనా ప్రాంతంలో, లెబనాన్తో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో, ఇరాన్తో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పాలస్తీనా పూర్తిగా సర్వనాశనం అవుతుంది, తుడిచిపెట్టుకుపోతుంది. ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా పౌరులు చెల్లా చెదురవుతున్నారు. ఉత్తర దక్షిణ వైపు అటు ఇటు పూర్తిగా గాజా నుంచి అక్కడ నుంచి మైగ్రేట్ అవుతున్న దృశ్యాలు నిజంగా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఆ దృశ్యాలు చూస్తే మనకి ఒకసారి అర్థమవుతుంది. డిస్టర్బింగ్ విజువల్స్ కాస్త కొన్ని రోజుల ముందుకు సంబంధించిన దృశ్యాలు అయినప్పటికీ కూడా మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకొని వలస వెళ్తున్నారు. చిన్న పిల్లలు, ముసలి, ముతక అందరూ కూడా ప్రాణాలు చేతిలో పెట్టుకొని వలస వెళ్తుంటే అసలు ఏం జరుగుతోంది? ప్రపంచ దేశాలు శాంతి సుస్థిరతకు ఓవైపు ప్రయత్నిస్తుంటే పశ్చిమాసియాలో మాత్రం భిన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు వాటికి మనకు అద్దం పడుతున్నాయి. ఒక్కసారి మళ్ళీ మీకు ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా ఇజ్రాయెల్ దాడుల్లో 3 ఫైటర్లు మృతి చెందినట్టుగా లెబనాన్ ఆరోగ్య శాఖ చెప్తోంది. అయితే సహారియా అనే నౌకపై హిజ్బుల్లా దాడులు చేసింది. ఉత్తర ప్రాంతంలోని హిజ్బుల్లా జరిపిన దాడిలో ఓ నౌకాదళ అధికారి మరణించారని, 2 గాయపడ్డారంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. తమ సైనిక స్థావరాలేవి దెబ్బతినలేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ బోట్లపై దాడులు చేసిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా అవుతున్నాయి. హిజ్బుల్లా తమ దేశంపై భారీగా రాకెట్లను, డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించనుందనే సమాచారం అందాకే వైమానిక దాడులకు దిగినట్లుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఉత్తర ఇజ్రాయెల్పై హిజ్బుల్లా ప్రయోగించిన 100ల కొద్ది రాకెట్లను అడ్డుకున్నామని, ప్రజలు అధికారుల ఆదేశాలను పాటించాలంటూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. తమకు నష్టం కలిగజేసే వారికి తప్పకుండా నష్టం చేస్తామంటున్నారు. ఇది ముగింపు కాదంటూ హెచ్చరిస్తున్నారు బెంజమిన్ నెతన్యాహు. ఒక భారీ పేలుడు, బిల్డింగ్ మొత్తం ధ్వంసం అవుతుంది. చూడండి ఎంతటి భారీ పేలుడు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పై. అసలు ఏం జరుగుతుంది? పశ్చిమాసియాల యుద్ధం అంటే ఇలా ఉంటుందా బాబోయ్? ఎంతటి భారీ బీభత్సం. బంగళాలు పూర్తిగా తుడిచిపెట్టిపోతున్నాయి, నేలమట్టం అవుతున్నాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది అసలు? ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ ఇలా పూర్తిగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి దాడి దేశాల మధ్య యుద్ధాలుగా తయారవుతోంది. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారితే ఇంకా ఎంత ప్రాణ నష్టం జరగచ్చు? ఇదే ఆందోళన ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపడుతోంది. అయితే లెబనాన్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్లో హెలికాప్టర్ల ద్వారా పహారా కాస్తోంది ఆ దేశం, తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు. ఒక్కసారి అసలు ఈ దాడులు ఎందుకు తీవ్రమయ్యాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తమ సంస్థ వ్యవస్థాపకులు ఒకరైన ఫవాద్ షుకూర్ను గత నెలలో ఇజ్రాయెల్ హతమార్చినందుకు నిరసనగానే తాము దాడులకు దిగుతున్నట్లుగా హెజ్బుల్లా ప్రకటించింది. మొత్తం 320 కట్యూషా రాకెట్లతో డ్రోన్లను ప్రయోగించామని తెలిపింది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటిస్తే దాడులను ఆపుతామంటుంది ఆ సంస్థ. అయితే దాడుల నేపథ్యంలో లెబనాన్ క్యాబినెట్ అత్యవసరంగా భేటీ అయింది. దీనికి తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటి అధ్యక్షత వహించారు. తొలుత ఇజ్రాయెల్ను కంట్రోల్ చేసేలా ప్రయత్నించాలంటున్నారు. ఐరాస 1701వ తీర్మానాన్ని, ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయాలని తీర్మానించారు. దీని ప్రకారం నిస్సైనీకరణ మండలాన్ని ఉత్తర ఇజ్రాయెల్ లెబనాన్లోని లితానీ నదీ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సింది. అయితే హెజ్బుల్లా దాడులను హమాస్ పొగుడుతోంది, హమాస్ గొప్పగా ప్రశంసిస్తోంది. ఇజ్రాయెల్పై దాడులకు ధీటుగా సమాధానం ఇచ్చినట్టు హమాస్ అభిప్రాయపడుతోంది. ఇక అటు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు సహా గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్లను లక్ష్యంగా చేసుకొని హెజ్బుల్లా దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో 48 గంటల పాటు ఎమర్జెన్సీ విధించినట్టుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యవ్ గాలంట్ ప్రకటించారు. మొత్తం మీద ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సమీపంలోని సైనిక స్థావరంపై దాడి చేశామని హిజ్బుల్లా నేత నస్రల్లా తెలిపారు. బెకా ప్రాంతం నుంచి తొలిసారిగా ఇజ్రాయెల్పై రాకెట్లను ప్రయోగించామని చెప్తున్నారు. మొత్తం మీద ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య దాడుల తీవ్రత పెరుగుతోంది. అమెరికా కూడా తీవ్రంగా పరిస్థితి స్థాయి యుద్ధం నెలకొనబోతుందా, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటూ మరోవైపు ఈజిప్ట్